నమస్తే అన్న. నమస్తే. మీరు ఏ పార్టీ నుంచి అన్న? అసలు ఇంతకు కాంగ్రెస్లో జాయిన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తన పథకాలతోటి ముందుకు తీసుకెళ్తున్న వైనం కానీ మళ్ళీ యాక్టివ్గా మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు డైనామిక్ లీడరు చాలా యాక్టివ్గా పనిచేయడం వల్ల మేము ఆకర్షితులమై నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పూర్తిగా మాజీ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్సు, మాజీ మేయరుతో పాటు బీఆర్ఎస్ ప్రముఖ నాయకులందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం పట్టించుకున్నట్టు ఈ ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటూ రైతులను మెయిన్గా రైతులను పట్టించుకోవాలని చెప్పేసి చాలా తప్పు. సంక్షేమ పథకాల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే అత్యంత మంచిగా కార్యక్రమాలు చేస్తున్నది ప్రత్యక్షంగా చూస్తున్నాము. రైతులకు మొన్న వడగండ్ల వానకు కానీ మిగతా రైతు బంధు కానీ ఇవన్నీ పడుతున్నాయి, రైతు బంధు కానీ అవన్నీ పడుతున్నాయి. అన్నీ ఇతర సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేసిందో మహిళలకు ఫ్రీ బస్ కానీ ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు అమలు 100% చేయగలుగుతాడు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటూ అందరినీ ఐక్యంగా చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి స్వచ్ఛందంగా మేము రావడం జరిగింది. అన్న, మెయిన్గా ఇదే విషయాలు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరు పార్టీ మారుతురా, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కోసం అని చెప్పేసి పార్టీ మారుతురు కదా, అదే విధంగా వాళ్ళని అనుసరించి మీరు వస్తురంటావా? అలాంటిది ఏం లేదు. మేము అధికారం కోసం కానీ ఇతర స్వార్థ లాభాల కోసం కానీ భయపడి కానీ రాలేము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మేము పాత రక్తామే, కాంగ్రెస్ పార్టీ పాత రక్తమే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పోరాటం చేసినటువంటి కార్యక్రమాలు చూసి మేము స్వచ్ఛందంగా వెళ్ళడం జరిగింది. కానీ దాంట్లో నియంత పరిపాలన అనేది మనకు స్పష్టంగా ఈ 10 సంవత్సరాలు ఏర్పడ్డది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ఆశాదీపంతో ఇవాళ ముఖ్యమంత్రిగా ఒక్కడై ఇదంతా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పదవి దాకా పోరాటం చేస్తూ ఒక ఉన్నత స్థాయికి ఎదిగిండు. దాంతోపాటు సంక్షేమ పథకాలు తనకు చాలా అవగాహన ఉన్నది. పబ్లిక్లో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చూసి మళ్ళీ 10-15 సంవత్సరాలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తారు. ఖచ్చితంగా ఆ నమ్మకం కూడా మాకుంది, మాకు స్పష్టంగా కనబడుతుంది. అందుకోసమే సదుద్దేశంతో మేము ఈ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారన్నా? మొత్తం కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుస్తుంది ఈసారి? అంటే అసెంబ్లీ ఎలక్షన్లను నెక్స్ట్ అసెంబ్లీ లోక్సభ ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీ ఒకటే ఎంపీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలవగలుగుతాడు. దానికి మేము పూర్తిగా సాయశక్తులు కష్టపడతామని మేము హామీ ఇస్తున్నాం. మేము